శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సాయి సన్నిధి కాకా దీక్షిత్ గురించి చెప్పుకుంటూ, బాబా చూడండి ఎంత గమ్మత్తో తన భక్తులకు వచ్చే స్వప్నంలో ఏమొచ్చిందో కూడా తెలుసుకొని మరీ చెప్పేవారు. మనం అనుకుంటాం అక్కడమే ఉన్నాం, మనకు తప్పితే ఏం తెలియదు అనుకుంటాం. కానీ కాకా దీక్షిత్కి ధ్యానం చేసుకుంటూ ఉంటే వెలుడు దర్శనమైందట. ఆయన బాబా దగ్గరికి రాగానే బాబా అంటున్నారు, నీకు స్వప్నంలో వెలుడు కనిపించాడు కదా, జాగ్రత్తగా పట్టుకోలేకపోతే ఇట్టే జారిపోతాడు అంటూ ఉన్నారు. అంటే మనలో నుంచి వ్యక్తం కాని ఆలోచనలు, మాటలు, మనలో స్వప్నంలో వచ్చే ఇవి అన్నీ కూడా ఆయనకి తెలిసిన పుస్తకాలు. అంటే ఆయన లేనిది ఎక్కడ? అట్లా ప్రతి ఒక్క విషయం కూడా మనకి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది అనమాట. ఒకరోజు కాకాకు నాగపూర్లో అతని సోదరుడు జబ్బు పడ్డాడని జాబ్ వచ్చింది. అతను వెంటనే ఆ జాబ్ బాబాకు చూపి, నా తమ్ముడు జాబ్ రాసినా వాడికి ఏమి సహాయం చేయలేకపోతున్నాను అని వాపోయాడు. అతనికి సహాయం నేను చేస్తాను అన్నారు బాబా. కానీ అతనికి ఏం అర్థం కాలేదు. బాబా నా తమ్ముడు లేఖ రాశాడు, కానీ అతనికి ఏమి సహాయం చేయలేని స్థితిలో ఉన్నాను నేను అంటే, బాబా అన్నారట అతనికి సహాయం నేను చేస్తాను అన్నారు. కానీ కాకాకి ఏం అర్థం కాలేదు. కొద్ది రోజుల తర్వాత మరొక జాబ్ వచ్చింది. సరిగ్గా సాయి అలా అన్న సమయంలోనే నాగ్పూర్లోని అతని తమ్మునికి వద్దకు ఒక సాధువు వచ్చి సేవ చేసి జబ్బు తగ్గించి వెళ్ళిపోయాడని తెలిసింది. బాబా తన భక్తుల్నే కాక వారి ఆప్తులను కూడా కాపాడతారు. కాకా దీక్షిత్ యొక్క తమ్ముడిని కూడా కాపాడటంలో మాస్టర్ అన్నారు, బాబా తమ భక్తుల్నే కాక వారి యొక్క ఆప్తులను కూడా కాపాడతారు. ఇతనికి సాయి ప్రసాదించిన ఇతర అనుభవాలు సాయి బాబా జీవితంలో చూడవచ్చు అని మాస్టర్ అంటూ, ఇలాంటి సంఘటనలే కాకా దీక్షిత్ ఫిబ్రవరి 11, 1914 తన డైరీలో ఇలా రాసుకున్నాడు. చోటుబయ్య పారులేకర్ ఆమ్లపిత్తంతో బాధపడుతూ ఉండేవాడు. ఏమి తిన్నా వాంతి అయిపోతూ ఉండేది. ఎందరో వైద్యులు మందులు ఇచ్చారు కానీ తగ్గలేదు. చివరికి ఒక వైద్యుడు, ఇక నుంచి ఇతనికి ఏ మందులు ఇవ్వద్దు, అతని వ్యాధి సత్పురుషుల అనుగ్రహంతో తగ్గవలసిందే అన్నాడు. ఇచ్చి మందులు ఎన్ని మంది తగ్గకపోయేసరికి ఇతనికి ఇంకేం మందులు ఇవ్వద్దు, ఇతని వ్యాధి కేవలం సత్పురుషుల యొక్క అనుగ్రహంతో తగ్గవలసిందే అన్నాడు. మందులు మానివేసిన 5-6 సంవత్సరాల తర్వాత కొందరు మిత్రులతో కలిసి ఒక గురు పౌర్ణమి నాడు బాబా దర్శనానికి షిరిడీ వచ్చాడు. నాటి వేడుక అయ్యాక మర్నాడు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అతని అనుచరుడు మసీదులో బాబా పాదాల వద్ద కూర్చున్నారు. ఇంతలో అందరూ మావసీబాయ్ అని పిలిచే ఒక ఇల్లాలు అక్కడికి వచ్చింది. బాబా ఆమెతో, మావసి ఆలస్యంగా వచ్చావేమి అన్నారు. తనకు పైత్యంగా ఉండి ఆలస్యంగా వచ్చానని ఆమె చెప్పింది. బాబా నవ్వి, నువ్వు అతిగా తింటున్నావు. చూడండి, బాబా నవ్వి, నువ్వు అతిగా తింటున్నావు, అందుకే పైత్యం వచ్చింది అన్నారు. అప్పుడు ఆ బాధ తగ్గించమని ఆమె కోరింది. బాబా కొద్దిసేపు మౌనంగా ఉండి చోటుబాయను చూస్తూ, ఈ సోదరుడు కూడా చాలా కాలంగా ఈ పైత్యంతోనే బాధపడుతూ ఉన్నాడు. మావసికి చెప్తూ ఉన్నారు. అటువైపు చోటుబాయను కూడా చూపుతూ, ఈ సోదరుడు కూడా చాలా కాలంగా ఈ పైత్యంతోనే బాధపడుతూ ఉన్నాడు అన్నారు. అప్పుడు అతని సోదరుడు, వీనికి పైత్యం ఉన్నది, చికిత్సలన్నీ కూడా విఫలమయ్యాయి అన్నాడు. అప్పుడు బాబా, ఇక నుంచి మందులన్నీ ఆపివేయాలి, ఇక అతనికి ఆ బాధ ఎన్నడూ కలగదు అన్నారు. కేవలం బాబా మాటతోటే అప్పటి వరకు ఎన్ని మందులు వాడినా తగ్గంది కేవలం బాబా యొక్క అనుగ్రహంతో, కేవలం ఒక మాటతోటే నయం చేస్తూ ఉన్నారు. ఆ రోజు నుండి అతడి ఆమ్లపిత్తం 10-12 సంవత్సరాలుగా ఎన్ని మందులు తీసుకున్నా తగ్గని వ్యాధి బాబా అలా అనగానే మటుమైపోయింది. విషయాన్ని తగ్గు అంటే దిగిపోవాల్సిందే. ఎంత గమ్మత్తుగా ఉంటుందో బాబా. ఒకరోజు వాజేతో, నీ ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్నారు బాబా. వాజే అన్నాడట, మసీదులో నేను చేయవలసిన పని ఏదైనా ఉంటే చేస్తాను అన్నారు. బాబా అడుగుతున్నారు, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే, అతను ఏమడుగుతున్నాడంటే, బాబా మసీదులో నేను చేయవలసిన పని ఏదైనా ఉంటే చేస్తాను అన్నారట. అంటే అప్పుడు బాబా, మసీదులో చేయవలసిన పని ఏదైనా ఉంటే చెయ్యి అన్నారు. మళ్ళీ అదే చెప్పారు బాబా. నేనేమడిగారు, పలానా పని ఏం చెప్పలేదు.
మసీదులో నువ్వు చేయవలసిన పని ఏదైనా ఉంటే చేయి అన్నారట. మరురోజే అక్కడ ఎంతో పని చేస్తూ ఉండే పండిట్కు జబ్బు చేసింది. బాబా ఆదేశానుసారం అతడు స్వస్థుడయ్యేదాకా వాజే పనిచేస్తూ ఉండవలసి వచ్చింది. బాబా మహాసమాధి చెందాక కాక తనకు ఏ సమస్య ఎదురైనా బాబాను ప్రార్థించి ఆయన ముందు చీట్లు వేసి ఆ సందేశాన్ని తూచా తప్పకుండా పాటించేవాడు. బాబా ఇతను మహాసమాధి చెందిన తర్వాత కాక తనకి ఏ సమస్య వచ్చినా కానీ బాబాను ప్రార్థించి ఆయన ముందు చీట్లు వేసి ఆ సందేశాన్ని తూచా తప్పకుండా పాటించేవాడు. ఒకప్పుడు అతని సోదరుడు సదాశివునికి ఉద్యోగం ఎక్కడ రాకపోయేసరికి బాబా పట్టం ముందు కాకా చీట్లు వేసి ఆ సందేశం ప్రకారం తన సోదరుని బొంబాయికి రప్పించాడు. చూడండి, మామూలుగా ఏం చేస్తాం, మనకి ఇట్లా చీట్లు వేసే అలవాటు ఉంటే చీట్లు వేసి మనం వచ్చింది కోరుకుంటే అబ్బా బాబా అనుగ్రహించేశారంట. మనం అనుకునేది రాకపోతే సరిగ్గా వేసినట్లే మళ్ళీ ఇంకోసారి వేద్దాం, మళ్ళీ ఇంకోసారి 3 సార్లు తీసి 2 సార్లు ఏదొస్తే అది చేద్దామంటాం. అంటే మనం అనుకునేది మనసులోకి రప్పించేదాకా కూడా మనం ఎట్లా ఉంటుందంటే మనం అనుకునేది రావాలని తపన పడుతూ ఉంటాం. కానీ అలా చేయకూడదనే విషయం కూడా మనకు తెలియదు. మొదటిసారి అసలు అలా వేయటమే తప్పు. రెండవది ఆ వేసిన తర్వాత దాన్ని పాటించలేనప్పుడు బాబా ఏదొస్తే అది బాబా నీ ఆదేశంగా పాటిస్తాను అన్నప్పుడు మళ్ళీ ఆయన చెప్పినా కానీ వినలేదనుకోండి, ఉపయోగం ఏముంది? ఇక్కడ ఇతను మాత్రం తూచా తప్పకుండా పాటించేవాడు. బాబా సందేశం కోసం అలాంటి వేసి ఏది వచ్చినా కానీ తూచా తప్పకుండా పాటించేవాడు. అలానే ఒకసారి తన తమ్ముడికి ఏ ఉద్యోగం లేనప్పుడు బాబా ముందు చీట్లు వేసి సరే బొంబాయికి పిలిపించని వస్తే బొంబాయికి పిలిపించాడట. కానీ అక్కడ కూడా ఎట్టి ప్రయత్నం ఫలించలేదు. బాబా సందేశం ఎలా వ్యర్థమైందా అనుకున్నాడు కాక. అరే, బాబా ముందు చీట్లు వేస్తే బొంబాయి రప్పించమని ఉంది, బొంబాయి వచ్చినాయి, అక్కడ ప్రయత్నాలు చేసినా కానీ అతనికి ఉద్యోగం రాలేదు. బాబా సందేశం ఎట్లా వ్యర్థమైందా అని అనుకున్నాడు. ఇక అతని సోదరుడు ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా కచ్ రాజ సంస్థానం నుండి ప్రముఖ వ్యక్తులు వచ్చి తమ సంస్థానంలో పనిచేయడానికి నమ్మకమైన ఆఫీసర్ కావాలని కాకతో చెప్పాడు. అతడు తన సోదరు గురించి చెప్పగానే వాళ్ళు సంతోషించి ఆ సంస్థానానికి దివానిగా అతనిని నియమించారు. బాబా మాటలన్నిటికీ వ్యర్థం కావు. అయితే ఆయన చెప్పినట్లు మనకెంతో విశ్వాసం ఉండాలి. బాబా ఒక్కసారి చెప్పిన తర్వాత కూడా అది నెరవేరాలంటే మనం ఏంటో ఇన్స్టెంట్గా స్విచ్ చేసాం, లైట్ వెలగాలన్నట్టుగా ఉంటుంది మనకి. నాన్నగారు అంటారు, బాబా నాకేక్ ఉద్యోగం ఇస్తాను అని వాళ్ళ తల్లికి చెప్పిన తర్వాత 5 సంవత్సరాలకి వచ్చింది ఉద్యోగం. పూణేలో స్థిరపరుస్తాను వాడిని అంటే అతను ఎంఎస్సీ చదువుకొని ఆ రోజులో జియోఫిజిక్స్ చదివి అతనికి ఉద్యోగం రావడానికి అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. అతను చదువుకున్న చదువుకి అప్పట్లో పూణేలో జియోఫిజిక్స్ ఎంఎస్సీ చేశాడట. మరి అతనికి జాబ్ రావాలంటే ఎట్లా? కానీ బాబా ఏమన్నారు, పూణేలో స్థిరపరుస్తాను అన్నారు. అది జరగడానికి 5 సంవత్సరాలు పట్టింది. మనమైతే ఏమనేవాడు, బాబా అన్నారు కానీ ఇంకా జరగలేదండి అని మనం కొట్టుకులాడుతూ ఉండేవాడు. బాబా అన్నారు కదా జరిగిపోతుంది, వాళ్ళ మాత్రం జరుగుతుంది. బాబా ఆ మాట వ్యర్థం ఎలా అవుతుంది? ఇక్కడ బాబా మాటలన్నిటికీ వ్యర్థం కావు. అయితే ఆయన చెప్పినట్లు మనకి ఎంతో విశ్వాసం ఉండాలి. మనం మన రాగద్వేషాలను మాత్రమే సేవిస్తూ బాబా ముందు చీట్లు వేయడం మాత్రం సరికాదు. మనం మన రాగద్వేషాలను సేవిస్తూ బాబా ముందు చీట్లు వేయడం మాత్రం సరికాదు. అతడు నిత్యము పూజ, పారాయణ, సాయి భజన ఎంతో ప్రీతిగా చేసుకునేవాడు. ప్రతి సాయంత్రము అతడు అటు ఇటు తిరుగుతూ తనలో తానే బాబా గురించిన 8 లేక 9 పాటలు పాడుకుంటూ ఉండేవాడు. సాయంత్రం పూట అటు ఇటు తిరుగుతూ బాబా గురించి ఒక 8-9 పాటలు పాడుకుంటూ ఉన్నాడు. నిజానికి అతనికి కూడా చక్కగా పాటలు వ్రాయడం వచ్చు. అలా వ్రాయవచ్చు కదా అని కాకా మహాజని సూచించాడు కూడా. ఇతనికి బాబా మీద పాటలు రాయడం కూడా వచ్చు. అయినా కానీ ఇతను ఒక 8-9 పాటలు ఎప్పుడు పాడుకుంటూ సాయంత్రం బాబా మీద ఆ పాటలు పాడుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడట. కాకా మహాజని వీళ్ళు అన్నారట, మీకు పాటలు రాయడం వచ్చు కదా, మీరు రాయండి అని అంటే అతను ఎందరో మహానుభావులు రాసిన గీతాలు ఉండగా పామరుడైన నేను కూడా వ్రాయకపోనడం అర్థం లేని పని. దాని వలన నేను ఒక గేయకారుడు అన్న అహంకారం బలపడటం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు అన్నాడు. చూడండి ఎలాంటి ఆలోచన అంటే, ఎంతో గొప్ప గొప్పవాడు రాసిన గేయాలు ఇవన్నీ ఉండగా మళ్ళీ పామరుడైన నేను ఇవి రాయటం వల్ల
ఏమవుతుంది, నేను కూడా రాశానని అహంకారం బలపడుతుంది కానీ దానివల్ల నేను కొత్తగా రాయటం వల్ల ఒరిగేది ఏమీ లేదు అంటున్నాడు. కనుక మాస్టర్ అంటున్నారు, మనలో ఎంతటి సామర్థ్యం ఉన్నా అలాంటి వివేకం ఉండడం ఎంతో కష్టం. ఎందుకని ప్రతి వాళ్ళకి గుర్తించబడాలి అనే తపన తెలియకుండా విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే మనకి మనం ప్రీతి కనుక, నాకు ఎవరు ప్రీతి అంటే నేనే. అందుకని తెలియకుండా ఎట్లా ఉంటుంది, మనల్ని గుర్తించాలి. ఏ విషయంలోనైనా మనం గుర్తించాలి. మీరు భలే చేస్తారండి, మీరు భలే పాడతారండి, మీరు భలే మాట్లాడతారండి. ఇలాంటి వాటి వినాలని తపన పడి లేకపోతే వింటానికి అలవాటు పడే కనుక లేకపోతే పక్కన వాళ్ళ నుంచి చెప్పించేదాకా నిద్రపోరు. ఎలాగోలా ఏదో ఒక విధంగా మనం లాగడానికే చూస్తూ ఉంటాం అనమాట. అంటే అందరిలోనూ ఇంకా అది బాబా భక్తి అయితే అసలు బాబా భక్తి అని చెప్పుకోవడమే ఒక సర్టిఫికేట్ లాగా అయిపోతుంది అనమాట. మేము బాబాని ఇప్పటి నుంచో కొలుస్తామండి, అది కొలుస్తామండి, ఇది కొలుస్తామండి, అది చేస్తామండి, ఇది చేస్తామండి. మనం చెప్పకుండానే వాళ్ళ ఆచరణ చూసి వీళ్ళు బాగా బాబా చెప్పిన దాన్ని, మాస్టర్ చెప్పింది బాగా ఫాలో అవుతారని చెప్పడం వేరు. మేము అలా చేస్తామండి, ఇలా చేస్తాం, మీరు ఇంకా మీరు గుర్తించలేదు, ఒక మాట అనలేదు కదా, మీరు ఎలా వల్ల మీ చేత చెప్పించే వరకు మీరు ఎదుర్కో. ఎందుకని అలా విన్న వాటిని సంతోషం ఇస్తుంది. రోజు సాధనలో కనుక జరిగే దాని నుంచి ఆనందం పొంది ఏం చెప్పుకోరు, కామ్గా ఉంటారు. ఎందుకని దానికి ఆనందం వచ్చేస్తుంది. ఇక్కడ ఇతనికి ఎట్లా ఉంది, ఎంతో మంది మహానుభావులు అతని గీతాలు ఉండగా నేను కొత్తగా రాయటం వల్ల నేను కూడా ఒక గేయకారుణ్ణి అన్న అహంకారం బలపడటమే తప్పించి కొత్తగా ఒరిగేది ఏమీ లేదు అన్నారు. అయితే మనలో ఎంతటి సామర్థ్యం ఉన్నా అలాంటి వివేకం ఉండడం ఎంతో కష్టం. మన సామర్థ్యం లోకానికి వెల్లడయ్యే వరకు, మనలో అహం కొత్త పువ్వులు పూసే వరకు మనకు నిద్ర పట్టదు. మామూలుగా అయితే ఈ మాట మాస్టర్ అంటున్నారు, మనలో మన సామర్థ్యం లోకానికి వెల్లడయ్యే వరకు, మనలోని అహం కొత్త పువ్వులు పూచే వరకు మనకు నిద్ర పట్టదు. అది నశించేంత వరకు అతనికి నిద్ర పట్టలేదు. అది నశించేంత వరకు అతనికి నిద్ర పట్టలేదు. మనకేమో పెరిగేంత వరకు నిద్ర పట్టదు, ఆయనకేమో నశించేంత వరకు నిద్ర పట్టలేదట. నిజమైన గురుభక్తునికి ఇతరులకు ఉండే వ్యత్యాసం అదే. నిజమైన గురుభక్తునికి ఇతరులకు ఉండే వ్యత్యాసం అదే. సాయి ఎంతో మధురంగా పాడేవారు, నృత్యం చేసేవారు. వారి చుట్టూ జనం చేరనంత కాలం తాక్యాలోని సాధువులతో కలిసి తన్మయత్వంతో గానము, నృత్యము చేసి తమ గురువుకు అర్ధరాత్రి ఏకాంతంలో హృదయ సమర్పణ చేసుకునేవారు. బాబా కూడా ఆయన గానం చేస్తూ అసలు ఎంత అద్భుతంగా నృత్యం చేసేవారంటే చూసిన వాళ్ళు మైమరిచిపోయేంతగా చేసేవారట. కానీ నలుగురు భక్తులు చేరేసరికి సాయి అన్ని కట్టిపెట్టి మౌనంగానే తమ ఆత్మ నివేదన కొనసాగించారు. ఎప్పుడైతే జనాలు పెరిగిపోయారు, మనకు కొద్దిపాటి విద్య అబ్బితే ప్రజలు సాయిని మరిచి మన పాదాలపై రాలే వరకు నిద్ర పట్టదు. చూడండి మాస్టర్ ఎంత పెద్ద మాట చెప్పారు ఇక్కడ. మనం ఆయన చెప్పినట్టుగా శరణాగతి చెంది మన అవరోధాల్ని తొలగించుకుంటూ అవి సోపానాలుగా ఉపయోగించుకుంటూ మనం ముందుకు వెళ్ళగలుగుతున్నామా అనేది మర్చిపోయి మనకి బాబా గురించి 4 మాటలు మాట్లాడటమో గుర్తుపెట్టుకొని చూడటమో చేత అయ్యి కొన్ని మాస్టర్ లాగా మనం అంతటి శ్రమ చేసి ఆయన గురించి తిరిగి తెలుసుకొని భక్తుల్ని కలిసి ఎలా పడితే అలా చేసి ఆయనలాగా సేకరించి చెప్పగలుగుతున్నావా? కాదు. మాస్టర్ గారు మనకి అందించి మనల్ని శ్రేయస్సు పొందమంటే 4 గుర్తుపెట్టుకొని మనం ఆ విషయాన్ని చెప్పి వేదికలు ఎక్కి మళ్ళీ మన కాళ్ళ మీద పడి మీరు గొప్ప వాళ్ళనేంత వరకు కూడా నిద్రపట్టని పరిస్థితి అయిపోతుంది. మాస్టర్ గారు రీల్లో సేకరించి చెప్పడం, ఆసక్తిలో ఉండి చూడడం, బాబా ఏమంటున్నాడు చూడడం వేరు. వాటిని మనం గుర్తుపెట్టుకొని అది చెప్తూ మా ఆయనకి మనకి ఏముంది, ఆయన ఇవే చెప్పారు, నేను ఇవే చెప్పాను అనుకోవడం వేరు. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, మనకు కొద్దిపాటి విద్య అబ్బితేనే ప్రజలు సాయిని మరిచి మన పాదాలపై రాలేంత వరకు నిద్ర పట్టదు. ఒకసారి కాకా దీక్షిత్ కుటుంబం అంతా షిరిడీలో ఉండగా అతని కూతురు వత్సలకి జబ్బు చేసింది. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో కాకా చరిత్ర అంతా కూడా. అది కుటుంబం అంతా షిరిడీలో ఉంటే అతని కూతురికి వత్సలకి జబ్బు చేసిందంట. కాకా మాత్రం ఆ విషయమై బాబాని ఏమి కోరక కర్తవ్యం ఆయనకి విడిచి ఊరుకున్నాడు. ఎందుకని ఆయన సర్వజ్ఞుడు. ప్రతిదాన్ని కూడా మనకు అనుకూలంగా మార్చమని కోరకూడదు. అది అవగాహన కుదిరిన వాడికి, గురువు నుంచి ఏం పొందాలో తెలిసిన వాడికి, ఆయన అనుగ్రహం కోసం వేచి ఉన్న వాడికి అడగటం అనేది ఉండదు. ఆయన ఏం చెప్తే అది చేయటమే. ఈయన నా కూతురికి బాలేదు బాబా, నువ్వు తొందరగా తగ్గించానులా. మనం అంతకుముందు హేమాత్ పంత్ కూడా రాకపోవటానికి మొదట్లో బాబా దగ్గరికి కారణం అదే.
బాబా దగ్గర దీక్షిత్ ఉన్నా కానీ దీక్షిత్ కూతురికి ఇలా జబ్బు చేసి ఆ అమ్మాయి వెళ్ళిపోయినా కానీ బాబా రక్షించలేదు. మరి గురువు సన్నిధిలో ఉంటే రక్షించకపోతే ఇంకా ఆయన ఆశ్రయించే ప్రయోజనం ఏంటని తన సొంత ఆలోచనతోటి రాలేదు. ఇక్కడ ఇతను ఎలా ఉన్నాడు కాకా దీక్షిత్? ఏం మాట్లాడకుండా బాబాకే వదిలేశారట. కనీసం అడగటం కూడా లేదు. బాబాని ఏమీ కోరక కర్తవ్యం ఆయనకే విడిచి ఊరుకున్నాడు. ఒకప్పుడు ఆ పాప విలేపార్లేలో అనేక వస్తువులతో నిండి ఉన్న పెద్ద అల్మారా పైకి ఎక్కింది. ఎలా జరిగిందో గాని అంత బరువైన అల్మారా ఆ పాప మీద పడింది. అయినప్పటికీ ఆ పాప గాజులు చెట్టడం మినహా కించెత్తు కూడా దెబ్బ తగలకపోవడం ఆశ్చర్యం. పెద్ద అల్మారా మీద ఎక్కి అక్కడి నుంచి పడినా కానీ ఆ గాజులు చెట్టడం తప్పించి ఇది కలగలేదట. కానీ ఈసారి ఆ పాపకు జ్వరం రోజు రోజుకు హెచ్చుతున్నది కానీ తగ్గడం లేదు. విలేపార్లేలో ఆయన భవనంలో ఉన్నప్పుడు ఆ అల్మారా మీద పడితేనేమో చిన్న దెబ్బ కూడా తగలలేదు. కానీ ఇప్పుడు బాబా సన్నిధిలో ఉంది. కానీ జ్వరం మాత్రం రోజు రోజుకు పెరుగుతూ తగ్గకుండా ఉంది. దీక్షిత్ మాత్రం బాబాని ఒక్క మాట కూడా అడగకుండా ఆ కర్తవ్యాన్ని ఆయనకే వదిలివేశారు. రక్షించడమా లేకపోవడం అనేది అంతా బాబాదయ్యే, నేను అడిగేది ఏమీ లేదన్నట్లుగా దీక్షిత్ ఉన్నాడట. రోజు రోజుకి హెచ్చుతున్నది కానీ తగ్గడం లేదు. ఒకరోజు బాబా ఆమె కల్లో కనిపించి, నువ్వు ఇంకా ఇక్కడే ఉండటం ఎందుకు, వచ్చి ఈ వేప చెట్టు కింద పడుకొని ఉండవచ్చు కదా అన్నారు. అమ్మాయి కల్లో కనపడ్డారట. అసలు కల్లో కనపడి బాబా అంటూ ఉన్నారు, నీవు ఇంకా ఇక్కడే ఉండడం ఎందుకు, వచ్చి ఈ వేప చెట్టు కింద పడుకొని ఉండవచ్చు కదా అన్నారు. అవి అశుభ సూచకమని అందరూ అనుకున్నారు. ఉదయమే శ్యామతో సాయి కాకా కుమార్తె చనిపోయిందా అని అడిగారు. మనం అంతకుముందు బాబు విషయంలో అంతే అంటారు, బాబు ఇంకా జీవించే ఉన్నాడా అంటారు. అట్లాగే ఇక్కడ కూడా శ్యామత అంటూ ఉన్నారట, ఉదయం కాకా కుమార్తె చనిపోయిందా అని అడిగారు. అని తెలియదా బాబాకి. శ్యామ విస్తుపోయి, దేవా అలా అశుభం పలుకుతారు ఎందుకు అన్నాడు. ఆమె ఈ రోజు మధ్యాహ్నమే చనిపోతుంది అన్నారు బాబా. చూడండి, ఆమె ఈరోజు మధ్యాహ్నమే చనిపోతుంది అన్నారు బాబా. సరిగ్గా ఆయన చెప్పినట్లే జరిగింది. అటు తర్వాత కాకా వెళ్ళి ఆయన సన్నిధిలో కూర్చున్నాడు. అప్పుడే అతనికి పోస్టులో ఒక గ్రంథం వచ్చింది. చూస్తే అది ఏకనాథుడు రాసిన భావార్థ రామాయణం. వెంటనే అది బాబాకి ఇచ్చాడు. ఆయన దాన్ని తలపెందులుగా పట్టుకొని కాకతాళీయంగా దానిలో ఒక చోట తమ చెయ్యి చొప్పించి ఆ పేజీ తెరిచి అతనికి ఇచ్చి చదవమన్నారు. చూడండి, బాబాకి ఇది ఎంత అద్భుతం అంటే, మనం గత వారం కూడా ఏకనాథ బృందావనమే అని అంటంలో కానివ్వండి, ఇక్కడ కూడా భావార్థ రామాయణం వస్తే బాబా గ్రంథాన్ని కూడా తెరవకుండా తలకిందులుగా పట్టుకొని ఏదో పేజీ అలా చూపించి తన చెయ్యి చొప్పించి ఒక పేజీలోకి తీసి అది చదవమన్నారట. ఆ గ్రంథం సరిగ్గా కిష్కింధకాండలో రాముడు భార్యని చంపాక అతడి భార్యను ఊరడిస్తున్న ఘట్టం అది. మృత్యు అన్నది అనివార్యమని గుర్తించి ఎడబాటును ధైర్యంతో వహించగలగడమే వివేకమని రాముడు ఆ ఘట్టంలో బోధిస్తాడు. మృత్యు అనేది అనివార్యమని గుర్తించి ఎడబాటును ధైర్యంతో సహించగలగడమే వివేకమని రాముడు ఆ ఘట్టంలో బోధిస్తాడు. దీక్షిత్కు చక్కని సమాధానం లభించింది. ఆయన బాబాని కోరలేదు. గమ్మత్తు అంటే ఎంతటి విశ్వాసం ఉండాలి. అంతటి సముద్రైన గురువు ఆయన తలుచుకుంటే ప్రాణం తిరిగి ఇవ్వగలిగిన వాడు, ప్రాణం పోకుండా ఆపగలిగిన వాడని తెలిసినా కానీ కర్తవ్యం ఆయనకే వదిలేసి అది బాబా ఇష్టం అన్నట్లుగా వదిలేసి ఆ తర్వాత కూడా ఆయన తన బిడ్డ చనిపోయిన తర్వాత కూడా వెళ్ళి బాబా సన్నిధిలో కూర్చున్నాడట. చూడండి, మామూలుగా ఎందుకు ఇలాంటి మా భక్తులకి బాబా దగ్గర అంతటి అనుగ్రహం లభించింది? అసలు ఎంత అంటే, మనం వెళ్తే ఏం కోరుకుంటూ ఉన్నాం? గురువు సన్నిధి మనకి లభించింది అనుకోండి, మనం ఏం కోరుకుంటూ ఉన్నాం? బాబా యొక్క సన్నిధిలో వీళ్ళు ఎలాంటివి సంస్కారాలతోటి, ఎలాంటి ప్రవర్తనతోటి ఆయన సర్వజ్ఞుడు, ప్రేమమయుడు, ఆయన అడగాల్సిందే లేదన్నట్టుగా కొంతమంది ఎలా ఉండగలుగుతూ ఉన్నారు. అంటే ఒక్కొక్క భక్తులు అందరూ ఇలానే ఉన్నారంటే, దాసుగడు వేరేగా ఉన్నాడు, కపాతే వేరుగా ఉన్నాడు, దీక్షిత్ వేరుగా ఉన్నాడు. ఇట్లా ఎలాంటి ధూమాల గురించి చెప్పుకున్నప్పుడు ధూమాల గురించి కూడా బాబా ఇల్లు మారక్కర్లేదంటే ప్రాణం పోయిన భయం కూడా లేదు. బాబా మాటే అన్నిటికంటే పైన ఉంటుందనే నమ్మకంతో వెళ్ళిపోయాడు. ఇక్కడ కూడా కరెక్ట్ గా చూడండి, బాబా యొక్క ఆయనకి తెలియని గ్రంథమే ఉండదు. ఏ పేజీలో ఎక్కడ ఏ భావం ఉందో పుస్తకం తెరిచి కదా మనం ఇవ్వాల్సింది. పుస్తకాన్ని వచ్చింది, ఏదో పుస్తకం వచ్చింది భావార్థ రామాయణం, దాన్ని తీసుకొని ఈయనకి ఇచ్చినప్పుడు తలక్రిందులుగా దాన్ని పట్టుకొని
ఎక్కడో ఒక వేలు చొప్పించి ఆ గ్రంథం పేజ్ తెచ్చి చదవమన్నారట. ఇతనికి ఏది అవసరమో కరెక్ట్గా అదే అక్కడ ఉండటం. అది అతనికి సమాధానం అవడంతో దీక్షిత్కి చక్కని సమాధానం లభించింది. సాయి కొందరు భక్తులను ఎందుకు మరణించనిస్తారో తెలుసుకునే అవకాశం కూడా అతనికే కలిగింది. చూడండి, ఎందుకు కొంతమందిని రక్షించేవారు, కొంతమందిని ఎంత మొత్తుకున్నా కానీ పట్టించుకోకుండా వాళ్ళు వెళ్ళిపోనిచ్చేవాళ్ళు. అది తెలుసుకునే అవకాశం కూడా ఇతనికి దక్కింది అంటున్నారు. షిరిడీలో ఒక వృద్ధురాలికి ఉన్న ఒక్కగానొక్క కొడుకును పాము కరిచింది. ఆమె సాయి వద్దకు పరుగున వచ్చి తనకు ఊది ఇచ్చి తన బిడ్డను రక్షించమని కోరింది. ఒక వృద్ధురాలు తన బిడ్డని పాము కరిచేసరికి బాబా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ బిడ్డను తీసుకొని. నువ్వు ఎట్లయినా సరే ఊది ఇచ్చి నా బిడ్డను రక్షించని. కానీ ఆయన ఊది ఇవ్వలేదు సరికదా, ఏమి పలకను కూడా లేదు. బాబానేమో ఆమె ఎంత ఇదిగా చేస్తూ ఉన్నా కానీ బాబా మౌనంగా ఉన్నారు, పలకను లేదు, ఊది కూడా ఇవ్వలేదు. ఆమె వెళ్ళిపోయి మరలా కొద్దిసేపట్లో గుండెలు బాదుకుంటూ పెద్దగా శోకిస్తూ వచ్చి తన కొడుకు మరణించాడని అతను బ్రతికించమని ప్రతిమాలింది. బాబా ఏం మాట్లాడేది, ఊది ఇవ్వపోయేసరికి వెళ్ళిపోయింది. మళ్ళీ కొంతసేపు తిరిగి గుండెలు బాదుకుంటూ వచ్చి తన కొడుకు మరణించాడు కనుక ఎట్లాగైనా బ్రతికించమని ప్రతిమాలింది. అయినా సాయి ఏమి మాట్లాడలేదు. ఆ దృశ్యం చూడలేక దీక్షిత్ కూడా బాబాను అలా చేయమని కోరాడు. చూడండి, ఒక్కోసారి మనం కూడా మర్చిపోతాం. ఎట్లా ఉంటుంది అంటే గురువు కంటే మనకి ఎక్కువ తెలుసు అన్నట్లుగాను, గురువు కంటే మనం ఎక్కువ జాలి కరుణ ప్రేమ చూపించేట్లుగాను. అంటే మనపాటి ప్రేమ కరుణ ఆయనకుండదా, కానీ మనకి ఎలా అనిపిస్తుంది, అబ్బా చూడగానే తట్టుకోలేకపోయామండి అడిగేసామంట. కానీ అక్కడ ఉన్నటువంటి గురువు ఎంతటి ప్రేమమయుడు. అంటే అంటే అట్లా అనిపించింది. అంటే ఒక్కోసారి ఎంతటి వాళ్ళకైనా కానీ ఎట్లా జారిపోతారు అనేది. కాకపోతే వాళ్ళకి తెలుసుకోవడానికి కూడా బాబా అవకాశం ఇచ్చినట్లుగా అయింది. ఎందుకు కొంతమందికి ఆయన ఇట్లా మరణించడానికి వదిలేసేవారు అనేది. అంటే ఎక్కడన్నా ఇతనికి తెలుసుకునే అవకాశం రావడానికి కూడా ఇది ఇట్లా ఉపయోగపడింది. ఇక్కడ ఏంటంటే మనం ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే మన సహజత్వం పనిచేసి ఆ సమయంలో సద్గురువు కంటే మనమే ప్రేమమయులమేమో, కరుణామయులమేమో, జాలి పొందుతున్నామేమో అనిపిస్తుంది. అంతటి ప్రేమ స్వరూపం అక్కడ ఉండి, కరుణా స్వరూపం ఉండి, ఆయన కరుణతోటి వచ్చిన అవతారం అని తెలిసినా కానీ మనది పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ పొరపాటున అలాంటి పనిచేసింది దీక్షితుకు కూడా. ఎప్పుడు ఎంతో ఇదిగా ఉండేవాడు కూడా బాబా అలానే చేయొచ్చు కదా అన్నాడు. అంటే ఆవిడ యొక్క బాధ చూసి, పెద్దవాడి బాధ చూసి అలానే చేయవచ్చు కదా అని. అప్పుడు అతడితో మాత్రం, తమ్ముడు నీవు ఇటువంటి వాటిలో చిక్కుకోవద్దు, ఇది మంచికే జరిగింది. అతడు మరొక దేహంలో ప్రవేశించాడు. చూడండి, అతడు మరొక దేహంలో ప్రవేశించాడు. ఈ శరీరంతో అతడు చేయలేని మంచి పని ఆ దేహంతో చేయగలడు. అతన్ని తిరిగి నేను ఇందులో ప్రవేశపెడితే ఈ దేహం బ్రతుకుతుంది కానీ ఆ దేహం మరణిస్తుంది. నీకోసం ఈ పని చేయగలను, కానీ పర్యవసానమేమో ఆలోచించావా? అందులో ఎంతటి బాధ్యత ఉన్నదో నీకేమైనా తెలుసా? నీవది భరిస్తావా అన్నారు. అతనికి బాబా శ్రేయస్సే చేస్తున్నారు, కానీ మనకేమనిపిస్తుంది, అయ్యో ఆ ముసలివాడు పాపం అంత బాధపడిపోతూ ఉంది, ఆ బిడ్డ పోయాడని పాము గడిచిందని బాబా కనుక రక్షిస్తే ఎంత బాగుండాలి. కానీ అప్పటికి ఎంత జరుగుతుంది, ఏం జరుగుతుందో మనకేం తెలియదు కదా. అందులో ఎంతటి బాధ్యత ఉన్నదో నీకేమైనా తెలుసా అంటున్నారు. నీవది భరిస్తావా అన్నారు. అతను వెంటనే తన హద్దును గుర్తించి ఊరుకున్నాడు. అంటే గురువు దగ్గర ఉన్నా కానీ ఒక్కోసారి మనం ఆయనకంటే మనం ప్రేమమయమేమో, జాలికి ఎక్కువ ఉందేమో, కరుణ ఎక్కువ ఉందేమో అన్నట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం అనమాట. అంటే దీక్షిత్ లాంటి వాళ్ళు కూడా ఏమరపాటుతోటి కానివ్వండి, ఆ పరిస్థితుల్లో అక్కడ ఆ పెద్దవాడు పడుతున్న బాధను చూసి కానీ అలా అన్నారు. ఇప్పుడు ఇతనికి అదినంతగా బాబా కదలేరా? మనం అనుకున్నట్టు ప్రతి మరణము అవాంఛనీయం కానక్కర్లేదు. నిజం తెలిసిన వారి దృష్టిలో అది చింకి గుడ్డలు విడిచి కొత్త దుస్తులు ధరించడం. మనం అనుకున్నట్లుగా ప్రతి మరణము కూడా అవాంఛనీయం కానక్కర్లేదు. నిజం తెలిసిన వారి దృష్టిలో అది చింకి గుడ్డలు విడిచి కొత్త దుస్తులు ధరించడం వంటిది. సాయి కంటే మనం దయామయులం కాదని మనం గుర్తుంచుకోవాలి. మాస్టర్ అదే మాట అంటున్నారు. సాయి కంటే మనం దయామయులంగా, ఆయనకి తెలీదా? సాయి కంటే మనం దయామయులం కాదని మనం గుర్తుంచుకోవాలి.
ఇలాంటి అనుభవాలు ఎన్నో కాకా దీక్షిత్కు సాయి పట్ల విశ్వాసాన్ని దృఢపరిచాయి. ఇతడు ఇంత అచంచలమైన విశ్వాసంతో సేవించాడు కనుకే ఎవరికీ లభించని మహాభాగ్యం అతడికి లభించింది. సాయి ఎంతటి సమర్థుడైనా సద్గురువైనా ఆయన ఆ విషయం బహాటంగా అంగీకరించి ఎవరితోనూ అలా మాట్లాడలేదు. బాబా ఎంతటి సమర్థుడైనా ఎంతటి గొప్ప సద్గురువైనా కానీ ఆయన బహాటంగా అంగీకరించి ఎవరితోనూ మాత్రం అట్లా మాట్లాడలేదు. అట్టి దీక్షిత్కి మాత్రమే దక్కింది. ఒకరోజు అతడు బొంబాయికి బయలుదేరుతూ బాబాని సెలవు కోరాడు. సెలవు కోరితే వెళ్ళు అన్నారట బాబా. బాబా దీక్షిత్ సెలవు కోరితే వెళ్ళు అన్నారు. ఆ ప్రక్కన ఉన్న ఒకరు భావయుక్తంగా బాబా ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. అడిగితే బాబా అతడి భావం గుర్తించి పైకి అన్నాడు. బాబా ఎక్కడికి వెళ్ళాలి అంటే అతని భావం ఏంటో అతనికి బాబాకి అర్థమైంది కనుక తెలుసు కనుక పైకి అన్నారట. అంటే భగవంతుని వద్దకని వారి భావం. ఎలా వెళ్ళాలి తిరిగి అడిగాడు ఆ భక్తుడు. ఎన్నో చోట్ల నుండి ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఇక్కడ నుండి కూడా ఒక మార్గం ఉన్నది. కానీ ఆ మార్గంలో ఎన్నో అడ్డంకులు, పెద్ద పురులు, ఎలుగుబంట్లు ఉన్నాయి. అజాగ్రత్తగా ఉన్నామో ఆ ప్రక్కనే ఉన్న అగాధంలో పడిపోతాము అన్నారు బాబా. చూడండి ఎట్లాంటి జరుగుతుంది సంభాషణ. ఈయన మనసులో భావం పెట్టుకొని బాబా ఎక్కడికి వెళ్ళాలి అన్నారు. అతని మనసులోని భావాన్ని పెంచి బాబా అన్నారు పైకి వెళ్ళాలి అన్నారు. అంటే అతను వెంటనే ఎలా వెళ్ళాలి పైకి అని అడిగారు. అడిగితే మళ్ళీ బాబా అంటున్నారు ఎన్నో చోట్ల నుంచి ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఇక్కడ నుండి కూడా ఒక మార్గం ఉన్నది. కానీ ఆ మార్గంలో ఎన్నో అడ్డంకులు, పెద్ద పొరలు, ఎలుగుబంట్లు ఉన్నాయి. అజాగ్రత్తగా ఉన్నాము ఆ ప్రక్కనున్న అగాధంలో పడిపోతాము అన్నారు బాబా. మార్గదర్శి తోడుంటేనో అన్నాడు దీక్షిత్. దీక్షిత్ అడిగాడు ఈ ప్రశ్న ఇప్పుడు. బాబా మరి మార్గదర్శి తోడుంటే అంటే అప్పుడు మాత్రం ఎట్టి ప్రమాదము కష్టము ఉండదు, ఎలుగుబంట్లు పెద్ద పొరలు ప్రక్కకు తొలగిపోతాయి అన్నారు బాబా. తనను ఆశ్రయిస్తే భద్రంగా గమ్యం చేరవచ్చునని పరోక్షంగానైనా ఆయన బయట నుండి చెప్పిన అతి కొద్ది సందర్భాలలో ఇదొకటి. దీన్ని పొందే భాగ్యం దీక్షిత్కే లభించింది. బాబా గురుసేవ వృత్తాంతాలు చెప్తూ నలుగురితో కలిసి వెళ్ళినప్పుడు వాడి తర్వాత టోల్మగాలి పాలన ఎలా బలయ్యారో చెప్తూ ఉన్నారు. అంటే సాధన కోసం వాడు వెళ్తూ. అలాంటిది ఇక్కడ మనం చూస్తే ఆ మార్గంలో ఎన్నో అడ్డంకులు, పెద్ద పూరులు, ఎలుగుబంట్లు ఇవన్నీ ఉంటాయి. అజాగ్రత్తగా ఉన్నామో ఆ ప్రక్కన అగాధంలోనూ పడిపోతాం. సాధనలో అందరూ అలా ముందుకు వెళ్ళలేకుండా మధ్యలో వచ్చే వీటి పట్ల అంటే దారి తప్పిపోవడం. అందుకని అదే కనుక మార్గదర్శి ఉంటేను అని దీక్షిత్ అడిగితే అప్పుడు మాత్రం ఎట్టి ప్రమాదము కష్టము ఉండదు, ఎలుగుబంట్లు పెద్ద పుల్లు ప్రక్కకు తొలగిపోతాయి అన్నారు. అంటే తనను ఆశ్రయిస్తే భద్రంగా గమ్యం చేరవచ్చుని పరోక్షంగానైనా ఆయన బయటపడి చెప్పిన అతి కొద్ది సందర్భాల్లో ఇదొకటి. దీన్ని పొందే భాగ్యం దీక్షిత్కే లభించింది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.